నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, 3 యువకుల మృతి. ఆదర్శంగా నిలిచిన వికారాబాద్ జిల్లా చిన్నారి, పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేయూత అభినందించిన స్థానికులు. రిమ్స్ శవాగారం ఎదుట ఆదివాసీ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన, తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి వృద్ధురాలు మృతి, 2 ప్రయాణికుల పరిస్థితి విషమం. ఇక డీటెయిల్ చూస్తే, పల్లె ప్రగతిలో భాగంగా నాగార్జున సాగర్లో నిర్వహించిన హరితహారంలో భాగంగా శాసనసభ్యులు నోముల భగత్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ సుమతి పురుషోత్తం, మార్కెట్ చైర్మన్ గౌరవ సలహాదారులు ఎడవెల్లి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, అధికారులు, సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు పోస్తే పడుతుంది. ఫోటో కొంచెం అన్ని కొబ్బరి నీళ్ళు పోసి పెడతాం. సర్పంచ్ సర్పంచ్ కొట్టు. ఇట్లా పట్టుకో పైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు కోల ఆనంద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో రామచంద్ర చిట్టిబాబు, రాజహంస, ప్రభాకర్ రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. प्रसाद मुखर्जी भारत माता की अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे श्याम प्रसाद मुखर्जी, भारत भारत माता की अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे श्याम प्रसाद मुखर्जी. కర్నూలు జిల్లా పత్తికొండలోని రాజీవ్ నగర్లో గద్దెరాల మారమ్మ విగ్రహ ప్రతిష్టాపన అట్టహాసంగా జరిగింది. కాలనీకి చెందిన 150 కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ విషయాన్ని బుడగజంగాల నాయకుడు కొండపల్లి పద్దయ్య వెల్లడించారు. ఆదోని, పెద్ద తుంబలం, ఉరవకొండ, కోసిగి, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారని తెలిపారు. శాంతమైనటువంటి వాతావరణంలో నెలకొన్నటువంటి చెరువుకట్ట గంగమ్మ దేవాలయము నిత్య పూజలకు నోచుకోకుండా ఉంది. కావున ఇటీవల కొంతకాలం క్రిందట కొంతమంది యువకులు సమావేశమై అమ్మవారికి వారంలో ఒకరోజు
మంగళవారం నాడు సాయంకాలం పూట పూజా కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రము అందరం కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇక ముందు ప్రతి మంగళవారము ఇదే సమయానికి సాయంత్రం పూట అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఉంటుంది. కావున ముఖ్యమంత్రి జగన్ మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టం ఎంతో ముఖ్యమైనదని పోచమిరెడ్డి సేవాదళ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని తన కార్యాలయంలో దిశ యాప్లో డౌన్లోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విషయంపై సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండల్ కందెనెల్లి గ్రామానికి చెందిన చిన్నారి భవానీ అందరికీ ఆదర్శంగా నిలిచింది. శివరాజ్ శశికళ దంపతుల కుమార్తె చదువుకుంటుంది. అయితే సెలవులు ఉండడంతో పాపను వారు తమ వెంట పొలం తీసుకుపోయారు. తల్లి కాడిద్దు మాదిరిగా ముందుకు లాగుతూ ఉండగా తండ్రి శివరాజ్ లొట్టపట్టారు. ఈ క్రమంలో చిన్నారి భవానీ గంపలో జొన్నలు నింపుకొని తల్లిదండ్రులకు చేయూతనిచ్చింది. చిన్నతనంలో తల్లిదండ్రులకు తోడుగా నిలిచిన భవానీని అందరూ అభినందించారు. ఎడ్లకు పసక పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు ఎడ్లకు పసక కావాలని చెప్పి ఇప్పుడు ఇట్లా మనుషులతో భుజం ఉంది కాబట్టి ఎడ్లు పోవని ఇలా వేస్తున్నాను. అంటే ఇప్పుడు అంటే ఎందుకు మళ్ళీ పాప కూడా బాగానే వేసినట్లా స్కూల్లో? అంటే ఇప్పుడు అంటే ఎడ్లు పోనందుకు వేస్తారా? భుజం ఉంది భుజం ఉన్నందుకు. అంటే నీకు ఆసరా వస్తున్నది పాప అయ్యా? అవును ఆసరా. రైట్ రైట్. నిజామాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 3 యువకులు మరణించారు. మృతులను పవన్, ఆర్మూరు శ్రీకాంత్, ఐలవేణి నవీన్గా గుర్తించారు. మేడిపల్లికి చెందిన వీరు ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వస్తూ ఓ కారును దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో అదుపు తప్పి లారీని ఢీకొట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైందని స్థానికులు చెప్పారు. రామగుండం జిల్లా పాలకుర్తిలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన పత్రికా కార్యాలయానికి గుర్తింపు లేదని ప్రెస్ క్లబ్ మండల అధ్యక్ష కార్యదర్శులు స్పష్టం చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పాలకుర్తిలో గోదావరికని ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో గత ఏడాది కార్యాలయాన్ని ప్రారంభించామని చెప్పారు. అనధికారికంగా పత్రికేయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేశం, రవీందర్, తిరుపతి శ్రీనివాస్ తదితరులు ఖండించారు. ఒక వేదికగా ఉండాలని చెప్పేసి మేము గత సంవత్సరం క్రితం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి అదే కొనసాగుతుంది. ఇక ముందు కూడా ఎలాంటి పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా, ఎలాంటి మీటింగ్లు పెట్టుకోవాలన్నా కానీ గౌరవ సభ్యులందరూ, గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు కానీ
ఈ వేదికను ఉపయోగించుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీకు మా పాలకుర్తి ప్రెస్ భవన మా పూర్తి పక్షాన మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కొంతమంది ఇక్కడ చేస్తున్నటువంటి పాల్పడుతున్నటువంటి వ్యవహారాలు మా దృష్టికి రావడం జరిగింది. దీని మీద గోదావరి ప్రెస్ క్లబ్ పక్షాన వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఎవరు ఎలాంటి సంకోచం ఎలాంటి భయానికి గురి కాకుండా విలేకరుల పేరు చెప్పి ఏదన్నా చేస్తున్నటువంటి అరాచకానికి కానీ డబ్బులు డిమాండ్ చేసినా ఇంకో ఏ రకమైనటువంటి వేధింపులను పని చేసినా కానీ చట్టపరంగా మా క్లబ్ పక్షాన కూడా మేము చట్టపరంగా పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ అధికారికంగా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా మీకు ఏదన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మరొకసారి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో నర్సమ్మ అనే మహిళ చనిపోయింది. ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్లె ప్రగతి సమీక్ష సమావేశం నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని సమావేశ మందిరంలో జరిగింది. పల్లె ప్రగతి కింద చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులు సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, ఇతర అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. అంటే 2 కలిపితే 600 పట్టుకు పడుతుంది. కనీసం 500-600 పడుతుంది. ఎందుకంటే ఏళ్ళకి తీసుకుని రావాలంటే లాంగ్ డిస్టెన్స్ రేట్ పెరిగింది వల్ల ఇక్కడ క్యూబిక్ మీటర్ల లెక్క వచ్చేవరకు మన డాక్టర్లు వాళ్ళు సర్పంచులు పెట్టిన ఖర్చు 14,000, క్యూబిక్ మీటర్లు వచ్చే వరకు కొత్తపేట మీకు పట్టణంగా చేసినాం కదా. నాకు ఇంకా సింబాల్సీ లేదు సార్. సరే మనం ఐడెంటిఫై చేసినాం కదా, గుర్తించినాం కదా, గుర్తించినాం సర్పంచ్ గుర్తించినాం కదా. కానీ వాళ్ళు వచ్చి ఆఫీసర్ చేస్తే ఇప్పుడు అంటే ఏం ప్రాబ్లం చేశారన్నా? సరే 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 దానికి సంబంధించి అయితే ఈ రకంగా వాళ్ళు గుర్తించారు. 500 దాకా తీసుకుంటారు, 600 కూడా తీసుకుంటారు లాంగ్. అంటే 2 కలిపితే 600 పట్టుకు పడుతుంది. కనీసం 500-600 పడుతుంది. ఎందుకంటే ఏళ్ళకి తీసుకుని రావాలంటే లాంగ్ డిస్టెన్స్ రేట్ పెరిగింది వల్ల ఇక్కడ క్యూబిక్ మీటర్ల లెక్క వచ్చేవరకు మన డాక్టర్లు వాళ్ళు సర్పంచులు పెట్టిన ఖర్చు 14,000, క్యూబిక్ మీటర్లు వచ్చే వరకు కొత్తపేట మీకు పట్టణంగా చేసినాం కదా. నాకు ఇంకా సింబాల్సీ లేదు సార్. సరే మనం ఐడెంటిఫై చేసినాం కదా, గుర్తించినాం కదా, గుర్తించినాం సర్పంచ్ గుర్తించినాం కదా. కానీ వాళ్ళు వచ్చి ఆఫీసర్ చేస్తే ఇప్పుడు అధికారుల తీరుపై ఆదివాసులు మండిపడ్డారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ శవాగారం ఎదుట ఆదివాసీ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బేలా మండలం మీసాల గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడ వాసి అనిల్కు టిప్పర్ తగలడంతో చనిపోయాడు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగిన మరుసటి రోజు వరకు శవాన్ని ఎవరూ పట్టించుకోలేదు. తహసీల్దార్ కబురు చేసినా స్పందించలేదంటూ మండిపడ్డారు. ఆయనను తక్షణమే విధుల నుంచి తప్పించాలని కోరారు. నష్టపరిహారం కింద 20 లక్షలు చెల్లించాలని కోలాం సేవా జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు డిమాండ్ చేశారు.
సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి, టిప్పర్ ఓనర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, టిప్పర్ జై ఆదివాసీ, పరిష్కరించాలి చనిపోయిన వ్యక్తి సమస్యల్ని వెంటనే చెందినటువంటి వ్యక్తి మరి నిన్న 6 గంటలకు యాక్సిడెంట్ ద్వారా చనిపోతే మరి ఆ టిప్పర్ ఓనర్లు కనీసం ఆదివాసీ బిడ్డని దయ కూడా చూపించకుండా రాత్రి 10 గంటల వరకు కూడా హాస్పిటల్కి తీసుకురాకుండా పారిపోవడం అనేటువంటిది మరి ఈ సంఘటన జరగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? తహసీల్దార్ గారికి గత 5-6 సార్లు మరి ఇసుక మాఫియా జరుగుతుంది, దాన్ని మీరు అరికట్టాలి, ఆ బండ్లను సీజ్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు వేడుకున్నా పట్టించుకోకుండా తహసీల్దార్ గారి ఈ మృతికి కారణమయ్యాడు. మరి ఇలాంటి తహసీల్దార్ని వెంటనే విధుల నుంచి తొలగించాలి, వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయినటువంటి వ్యక్తికి వెంటనే ఆ టిప్పరు జేసీపీని రిజిస్ట్రేషన్ చేయించి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామని చెప్పేసి కూడా ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ఉన్నపలంగా ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతుందని సుల్తాన్బాద్కు చెందిన అమలీలు ఆరోపించారు. అటువంటిది జరిగితే సహించబోమన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కొక్క అమాలి 2 లక్షల మేర డిపాజిట్ చేయాలని యజమానులు తెలిపారన్నారు. అంత డబ్బు తాము ఎక్కడి నుంచి తేవాలంటూ నిలదీశారు. లేదు, బీఆర్ఏ అమలు వ్యవస్థ లేదు. ఎప్పుడు తీసుకుంటారు? వాయిన్ వచ్చిన రోజు టెంపరీగా చుట్టూ మళ్ళీ ఉన్న గోదాములో ఉండే అమాలు తక్కువ ఉంటారు కాబట్టి ఆ ఒక్కరోజు మట్టుకు వాయిన్ వచ్చిన రోజు డ్యామేజ్ పడకుండా బయట లేబర్ని తీసుకొచ్చి పని చేయించుకొని వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎలగొడతారు. మళ్ళీ ఏదో విధంగా అక్కడ ఉండే స్థానికులే పని చేస్తారు. మమ్మల్ని కాదని ఎక్కడెక్కడో తీసుకొచ్చి పని పెట్టించుకొని మా పొట్ట కొడుతుర్రు. రోడ్ల పోటీ పిచ్చర్ లెక్క తిరుగుతున్నాం మేము. 15 రోజుల నుండి మా పట్టించుకున్న నాయకుడే లేడు. కాబట్టి కనీసం మానవత్వంగా ఆలోచించి ఈ సమస్యను ఇప్పుడు వీళ్ళు కోరేది ఏంటంటే ఇంతకుముందు పనిచేసిండ్రు గోడౌన్లో, ఆ గోడౌన్లో పనిచేసిన గోడౌన్లోనే కంటిన్యూగా పనిచేయనిమంటున్నారు అంతే. ఇప్పుడు బీహార్ వాళ్ళు కొత్తగా వాళ్ళు తీసుకున్న గోడౌన్లకు పోయి పనిచేస్తాం అనటం లేదు. ఇంతకుముందు వాళ్ళు కంటిన్యూగా పనిచేసారు. ఇప్పుడు ప్రస్తుతానికి బీహారీలను తీసుకొచ్చి వాళ్ళకు ఒక 50% పేమెంట్ వాళ్ళకి ఇచ్చి 50% వీళ్ళు ఎక్కువ వేయడానికి తీసుకోవడానికి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు చేయూత ఇవ్వడంపై దళిత ఐక్య వేదిక కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం శాంతినగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్, జగజీవన్ రావు చిత్రపటాలకు పూలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపాలస్వామి, టీఆర్ఎస్ నేత ప్రసాద్, పుల్లయ్య, కిరణ్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. దళిత సాధికారిత బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తే వినగానే దళిత క్రాంతి అనే పథకాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కొత్తగా దీన్ని పథకాన్ని చేపట్టడం, దళితులను ముందుకు తీసుకెళ్లాలనే ఏ కార్యక్రమం అయినా మేము స్వాగతిస్తాం.
దళితులకి ఎంతో కొంత మేలు జరగాలని చెప్పేసి మేము ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఈ రోజున ఎంపిక చేయబడ్డాం. దళితులను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశమే మాది. కేవలం రాజకీయంగా లబ్ధి పొందటం కాదు. ఇలాంటి ఏ పథకాన్నైనా, ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా మేము వాటిని స్వాగతిస్తాం, ఎంకరేజ్ చేస్తాం తప్పకుండా, పార్టీలకు అతీతంగా. మరి ఈ ప్రోగ్రాం 100% సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దళిత సాధికారతను తీసుకురావడం అనేది ఎలా సాధ్యం, అదే నేను అంటున్నాను. ఇప్పుడు మేధావులు ప్రశ్నించేది ఏంటంటే, ఓకే బాగానే ఉంది, కొన్ని వేల కోట్లు ఇస్తావు, ఏ విధంగా అంటావు? గతంలో కూడా 3 ఎకరాలు ఉంది, రకరకాల దళితం, ఇవన్నీ కామన్గా ఉన్నాయి ఆయన ముందు సమస్యలు. మరి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, మరి అప్పట్లా అవి వాటిలాగానే ఇవి అవుతుందా అనేది కాదు. ఎందుకంటే దీన్ని అధ్యయనం చేస్తూనే ఉన్నాం. నాకు అనిపిస్తుంది ఏంటంటే 2.5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది గవర్నమెంట్ ఇంకా. సో ఈలోగా ఇప్పటికే కొంత మరి మీతో మనలో ఒక అసహనం ఉంది. వాస్తవం అది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మనం అంగీకరించాల్సిన అంశం. అది దళితుల్లో ఒక అసహనం ఉంది. ఓహో, దిశని మార్చుకోవచ్చు, ఆ దిశ మన దశని మారుస్తుంది. అందు గురించి ఆ దిశగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, 3 యువకుల మృతి. ఆదర్శంగా నిలిచిన వికారాబాద్ జిల్లా చిన్నారి, పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేయూత అభినందించిన స్థానికులు. రిమ్స్ శవాగారం ఎదుట ఆదివాసీ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన, తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి వృద్ధురాలు మృతి, 2 ప్రయాణికుల పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.